హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైబ్స్ విత్ వెజ్ గురు. కొన్ని రోటీ పచ్చళ్ళు ఎంత సింపుల్ గా చేసుకుంటే అంత టేస్టీగా అనిపిస్తాయి కదా. అలాంటి పచ్చళ్ళలో ఒకటే ఈ వంకాయ టమాటో పచ్చడి. ఈ రోటీ పచ్చడి నల్ల వంకాయలతో కన్నా తెల్ల వంకాయలతో చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ సింపుల్ వంకాయ టమాటో రోటీ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఈ రోటీ పచ్చడి కోసం 2 తెల్ల వంకాయలు, 2 టమాటాలు, కారానికి సరిపడా పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, అలాగే నానబెట్టుకున్న చింతపండును తీసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలని నూనెలో వేయించుకోవాలి. వేయించుకున్న ముక్కలని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. వంకాయలను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు కలిపిన నీళ్ళలోకి వేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఆ వంకాయ ముక్కలను నీళ్లు రానివ్వకుండా నూనెలోకి తీసుకొని వేయించుకోవాలి. వంకాయ ముక్కలను ఒకసారి కలుపుకున్న తర్వాత అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసి కలుపుకోవాలి. ఈ ముక్కలలోకి పావు స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. 5-6 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ముక్కలు ఇలా చక్కగా మగ్గిపోయి ఉన్నాయి. ఈ సమయంలో పొట్టు తీసిన 5 వెల్లుల్లి రెబ్బలను ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఈ ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. చల్లారిపోయిన ఈ వంకాయ, టమాటో, పచ్చిమిర్చి ముక్కలను ఒక మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును కూడా నీళ్లతో సహా ఈ మిక్సీ జార్‌లోకి తీసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకొని తాలింపు వేసుకోవాలి. ఎటువంటి హడావుడి లేకుండా సింపుల్‌గా చేసుకునే వంకాయ టమాటా రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఇక రుచి విషయానికొస్తే తాజా కూరలలో రాజా అని వంకాయని ఎందుకంటారో ఈ పచ్చడి తింటే అర్థమైపోతుంది. మరి మీరు కూడా ఈ పచ్చడిని ట్రై చేస్తారా?